మంచి ఫోన్ చూపించాను. ఫోన్ కావాలన్నా? అన్నా వద్దులే అన్నా, మళ్ళా వస్తా. అన్నా అది డెమో ఫోన్ అన్నా, పని చేయదు. ஆளை பார்த்தா டம்மி பீஸா இருக்க, பயங்கரமான ஆளா இருக்கேடா. మామ ఏమైంది అటు ఇటు చూస్తున్నావు? అదే ప్రతిభ, అక్కడికి వస్తున్నాను. ఏం లేదు ప్రతిభ, నా డౌట్ అంతా దాదాపు మన బెంగళూరు నుంచి 4 గంటల సేపు జర్నీ చేయబట్టి ఇంతవరకు కండక్టర్ రాలే ప్రతిభ. రాజు ఏమంతగా బాధపడుతున్నావు? ఫోన్ ఐఫోన్ పోయింది రామ్, నాది ఐఫోన్ పోయిందా? అవును. అరే రే, ఎంత పని అయింది. రాజు రాజు నీ ఫోన్ పోయింది కదా, ఆ చార్జర్ నాకేవా? అరే నీ అబ్బా. చెప్పనా అన్నా ఆడి వరకు వస్తానా? ఈటికన్నా పోయేది నేను. నువ్వు ఆడి వరకు పోతే ఆడి వరకు వస్తానా? కూర్చోన్నా. ఏమండి? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అన్న ఎంత అన్నా? 20 రూపీస్. రాజు నాది నెట్ రావట్లేదు, నీ దగ్గర చేంజ్ ఉంటే ఇచ్చేవా? చినిపోయిన ఉంటుందిరా. చినిపిన నోట్ ఉందా? చిన్నపైన పర్వాలేదు తీసుకుంటా. చినిపిన పర్లేదు. సరే ఇచ్చేసి. రాజు వద్దులే, నెట్ వచ్చేసింది. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అన్నా ఒక 20 రూపాయలు బొరుగులేనా? రాజు డబ్బులు ఇచ్చా రాజు. నా దగ్గర ఉందన్న డబ్బులు, నువ్వు ఇస్తావని నేను వచ్చిన. నువ్వు ఇస్తావని నేను వచ్చినా రాజు, నా దగ్గర డబ్బులు లేదు రాజు. నా దగ్గర కూడా లేదు కదన్నా. మరి ఇప్పుడు ఎట్లా రాజు? ఎట్లా చేద్దాం బా? అన్నా ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేదు. ప్లేట్లు ఏమైనా కడిగిస్తావా? కాయగూరలు ఏమైనా కట్ చేస్తావన్నా? పేపర్లో ఏమైనా చుట్టిస్తావా? మరి ఇంకేం చేస్తావన్నా? మర్సాకి దెబ్బడి పోయి, దెబ్బడి పోయి దెబ్బడి. రాజు ఈ రోజు ఎట్లా సరే ఆ పాముని చంపేసి ఊరోళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నావు. ఏందబ్బా ఇల్లు పాము అన్నారు, నేను గుడి దగ్గరకు వస్తే ఏడా కనపడలేదే. ఏం పాము ఉందబ్బా? బ్యాక్ సైడ్ ఆ సంఖ నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. హలో చెప్పవా? ఎక్కడున్నారా? ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నాం బావా. 5 వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు బావా. సరే, నీ చెల్లుకి డబ్బులు పంపిస్తున్నాను, తోటలోకి పోయి ముందు కొడతానండి. నాకు కొంత పని ఉంది, పోయి చూసుకొని వస్తా. సరే సరే అలాగే బావా. A few moments later. ఏరా ముందు కొట్టినారా? మీకు ముందు కొట్టమని చెప్పలేదురా, చెట్లకు ముందు కొట్టమన్నా.
మనీ కాదండ్రా చెట్ల కంట కొట్టేసింది బాబా, నువ్వేం ఫీల్ అవుతుంది బాబా. చాలా ఎగురుతో కొట్టమంటావు బాబా. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. ఎక్స్క్యూస్ మీ, చెప్పన్నా. మైసూర్ పాక్ ఉందా? అవునన్నా. ఒకటి ఇవ్వండి. ఒక్క నిమిషం. ఎక్కడ పోయి మనిషి మైసూర్ పాక్ అడిగి, అయ్యో ఫోన్ మర్చిపోయినాడే. అయ్యో ఆడబోతున్నా. సెల్లు మీద ఫోను. తోడడానికి చాలా ఇబ్బందిగా ఉందిరా, ఏం చేద్దాం? అవును పాపం ఇబ్బందిగా ఉందంట. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. బావా, ఏంటి ఈరోజు కొత్తగా ఉన్నావు? ఏంటి విశేషం? ఏం లేదురా, నేను చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. బావా, నా మనసులో ఉన్నదంతా ఈ లెటర్ లో రాసిన, కానీ ఇవ్వాలంటే ధైర్యం సరిపోవట్లేదు. ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే బాగుంది. మేమున్నాం కదా బావా, అది ఇది అరే మా ఈ రిప్లై ఏమిస్తుందో త్వరగా తీసుకొని రండి. A few moments later. ఏరా ఇచ్చిందా? ఒకటి కాదు బావా, 2 ఇచ్చింది. 2 ఇచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, ఇచ్చేయండి. వెక్కిరింతలు లెక్క చేయకు, వెక్కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా. చాలా కష్టపడుతున్నాడు అబ్బాయి ఈ రోజు. ఏమో కారణం కనుక్కోవాలా. అవును, చాలా కష్టపడుతున్నాడు. రామ్, చెప్పండి వెంకటేషు. ఏం పొద్దు నుంచి ఎంత కష్టపడుతున్నావు? ఏం కారణము? ఏం లేదు వెంకటేషు, ఈ రోజు ఎట్లయినా సరే నేను 50,000 లెక్క సంపాదించాలనుకున్నా. 50,000? అందుకనే పొద్దు నుంచి చేస్తా ఉన్నా వెంకటేషు. మరి 50,000 సంపాదించినావా? సంపాదించిన రాజు. ఎలా సంపాదించినావు? పాలు అమ్మినావా? ఆహా. పేడ అమ్మినావా? ఆహా. మరి ఎలా సంపాదించినావు? ఆవులు అమ్మేసిన. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. 2 10 ఉంటాయి బ్రో. లేదు, నా చిల్లర లేదు. చిల్లర లేదా? రాజు, ఒక్క నిమిషం ఉండు. సరే ఇప్పుడు ఇవ్వ. చిల్లర ఏంది ఇచ్చేది? నువ్వే 100 రూపాయలు ఇవ్వాలి. అదేంది, అది చిప్స్ ప్యాకెట్ 5 రూపాయలే కదా. చిప్స్ ప్యాకెట్ 5 రూపాయలే. ఆయన దాచిపెట్టుకున్న డబ్బా 100 రూపాయలు. అన్నా, 3 రోజులైంది నన్ను అన్నం తినక. ఏమన్నుంటే సాయం చేయన్నా. 3 రోజులైతే నన్ను అన్నం తినక. అవునన్నా. ఎలాగున్నావన్నా? అలాగా ఒక పూట తినుకుంటేనే తట్టుకోలేమే. 3 రోజుల నుంచి ఎలాగున్నావన్నా? పొన్నా తింటే పొన్నా తినేసిన పొన్నా. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. రాజు, రా చెప్పురా. బయట ఉన్నారా రాజు? లేదురా, వర్క్ ఉండదు. వర్క్ ఉందా? వర్క్ స్పెల్లింగ్ చెప్పు. వర్క్ స్పెల్లింగ్ వివో